వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. కార్న్ వడలు, స్వీట్ కార్న్ వడలు ఈ విధంగా చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా లంచ్, స్నాక్స్ ఇలా తినచ్చండి. 2 కంకిలు తీసుకొని ఇలా వలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు జార్ తీసుకొని 4 మిర్చి, కొంచెంగా అల్లము, అదేవిధంగా తగినంత సాల్ట్ని, టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు దాన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన వలిచి పెట్టుకున్న ఇవి దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. నాటివైతే ఒకసారి కొంచెం ఉడకబెట్టుకోండి, లేదంటే అలానే గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మొత్తం మిక్సీ పట్టుకున్నదంతా. దీంట్లోకి మీకు ఏదైనా మిర్చి కానీ, కారం లేదు ఉప్పు కానీ తక్కువ ఉన్నా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి మిర్చి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ అనేది ఆప్షనల్ అండి. నేను ఆనియను నార్మల్గా అయితే ఊరికే యాడ్ చేశాను, మెత్తగా లేకోకుండా. కొంచెం 3 రెమ్మలంతా కొత్తిమీరని సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు చూస్తే 2 టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూను శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా మెత్తగా ఉంది అంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదండి. వాటర్గా ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి, లేదంటే ఇదే ఇప్పుడు మనం యాడ్ చేసిందే కరెక్ట్ మెజర్మెంట్లో సరిపోతుందన్నమాట. ఇంకా ఇప్పుడు దానికి ఏమన్నా ఉప్పు, కారం ఇలా ఏదన్నా తక్కువ ఉంటే ఇప్పుడు చూసుకుంటే కనుక తెలుస్తుంది మనకు. తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేకపోతే కనుక ఇప్పుడు ఇలా నైస్గా గుండ్రంగా మనము ఉండలు చేసుకున్నాక దాన్ని తర్వాత ఇలా ఇంకా అన్ని వడలు ఈ విధంగా ఇది చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో వదులుకోవడమే. ఇప్పుడు చూడండి, నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక అన్ని వడలు ఇందులో వదులుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అయితే బాగా కాలాలి, తర్వాత మీరు 80% హైలో పెట్టుకొని కూడా దీన్ని అటు సైడు ఇటు సైడు 2 సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోండి, లేదంటే లోపలంతా కాలదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఒకే సైడ్ కానీ కాల్చుకున్నారంటే అందుకోసమే 2 సైడ్స్ తిప్పుకోవాలి. ప్లస్ మాడకుండా కూడా చూసుకోండి. ఒక 80% అయిపోతే సరిపోతుందండి. అప్పుడు పక్కకు తీసేసి ఇంక మనము సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్నాక్ లాగా బాగా ఉంటుందండి. ఈవినింగ్ సాస్తో తినచ్చు, లేదు నార్మల్గా తినేయచ్చు అనమాట. ఇలా సర్వ్ చేసుకోవడమే.